భోగాపురం లాంటి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్, ఒక హాట్స్పాట్ వైజాగ్ దాటి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసినప్పుడు అక్కడ వచ్చే సమస్యలను ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాలి. ఇప్పుడు ఒక మైక్ ఒకటి ఉంది, మీరు చూసుంటే ఈ మైక్ ఎందుకు ఉపయోగిస్తారంటే జనరల్గా ఎవరు తాగేసి రారు, వస్తే మాత్రం ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. వీబీసీ ఆన్ టీవీ ఇప్పటికే విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి, అంటే ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందని ఒక ప్రయోగం చేసింది. ఇప్పుడు మన ముందుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన 20 ఏరో ఎక్స్ప్రెస్ అంటే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రారంభమైన విషయం మనకు తెలుసు. ఏరో ఎక్స్ప్రెస్లో పాతగాజువాక నుండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ మొదటి సర్వీసు 4:15 నిమిషాల నుండి మొదలవుతుంది. సో రాత్రి వరకు కూడా ఈ సర్వీసులు అయితే రన్ అవుతాయి. అయితే అసలు ఈ ఏరో ఎక్స్ప్రెస్ వాడుకొని ఓల్డ్ గాజువాక నుండి ఐఎస్ఆర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో అక్కడ చేరుకోవడానికి ఈ బస్సులో ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసి మనకు ప్రధానంగా 2 రూట్లలో నడుపుతున్నారు. అందులో ఇప్పుడు మనం రూట్ 2లో వెళ్ళబోతున్నాం. రూట్ 2 వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఓల్డ్ గాజువాక, సింధియా, కంచరపాలెం, సిరిపురం, ఆ తర్వాత ఐటీఎల్స్, మారికవలస, ఆ తర్వాత ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే చేరుకుంటుంది. అయితే ఈ బస్సులో మనం ప్రయాణించేటప్పుడు ఎంత సమయం పడుతుంది, లోపల ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రయాణికులకి సౌకర్యంగా ఉందా లేదా తెలుసుకోవడమే మన ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. అయితే కేవలం మనం ఒక రూట్లోనే కాదు, ఇప్పుడు రూట్ 2లో ప్రయాణిస్తున్నాం కదా, భోగాపురం నుండి వచ్చేటప్పుడు రూట్ 1లో వస్తాం. 2 రూట్లలో ఎంత సమయం పడుతుంది అనేది కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఎక్కడెక్కడ స్టాపుల దగ్గర ఎంత టైం పడుతుంది అనేది టైం స్టాంప్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మన ప్రయాణం మొదలు పెడదాం. ఇప్పుడైతే మనం బస్సులో ఉన్నాం. ఈ బస్సులో చాలా అత్యాధునిక సదుపాయాలతో వసతులు అయితే కల్పించారు. అయితే ప్రయాణికులే చెప్పాలి అసలు ఈ సదుపాయాలు నిజంగా బాగున్నాయా లేదని. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంచిగా బస్సు అయితే కనిపిస్తుంది. ప్రయాణం చేసే కొద్దీ అసలు ఈ బస్సు ఎలా ఉంది, అసలు ఎంత ఫ్లోలో వెళ్తుంది, చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా బ్రీత్ టెస్ట్ చేసుకొని కంపల్సరీ వెళ్ళాలి సార్. వారికి బిలో 10 వస్తే ఇక్కడ ఫ్లెడ్జ్ చేసి ప్రమాణ పత్రం తీసుకొని ఆయనకి రైటింగ్తో లెటర్ తీసుకొని డిపో మీద పర్మిషన్తో మళ్ళీ డ్యూటీకి అలౌ చేస్తాం. అదే 10 తర్వాత 30 లోపు వస్తే అతనికి ఆ రోజు ఆబ్సెంట్ వేసి శాలరీ రికవర్ చేసి దాని మీద ఫర్దర్గా రిపోర్ట్ రాసి పంపిస్తాం. డిపో మేనేజర్ గారు ఏంటంటే దానికి 1 year ఇంక్రిమెంట్ ఏదో ఉంటుంది పనిష్మెంట్. సార్ అదే 30 దాటి ఎంత రీడింగ్ వచ్చినా సరే అబౌవ్ 30 కని ట్రీట్ చేసి ఆ రోజు ఆబ్సెంట్ వేసి అది కూడా రిపోర్ట్ పంపిస్తాము. దానికి వేరే పనిష్మెంట్ ఉంటుంది సార్. ఒక 2 years కుములేటివ్ ఇంక్రిమెంట్ లైఫ్ లాంగ్ కలదు. అది పనిష్మెంట్స్ గట్టిగా ఉంటాయి సార్. అందుకు జనరల్గా ఎవరు తాగేసి రారు, వస్తే మాత్రం ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతి ప్రయాణికుడి ప్రాణం చాలా విలువైనది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ డ్రైవర్కి, కండక్టర్కి ఏదైతే ఆల్కహాల్ చెకింగ్ చేసిన తర్వాతనే వాళ్ళని డ్యూటీస్కి రిలీజ్ చేస్తారు. టైం చూసుకుంటే 9:24 నిమిషాలు అవుతుంది ఉదయం. అయితే యాక్చువల్గా ఈ బస్సు 8:50కి మొదలవ్వాలి. కాకపోతే కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి వాటి గురించి క్లారిటీగా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి డ్రైవర్కి కూడా బస్సుకి. కాబట్టి కొంచెం లేట్గా ప్రారంభమైంది. ఇప్పుడైతే మనం పాత గాజువాక దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం 9:24 నిమిషాలకి. అయితే ఇప్పటి నుండి మనం ప్రతి స్టాప్కి క్యాల్కులేషన్ చేసుకుంటూ భోగాపురానికి ఏ టైంకి వెళ్ళగలిగాం, ఎంత సమయం పట్టింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనమైతే గాజువాక స్టాప్ నుండి అయితే ప్రారంభమయ్యాం. అయితే ఇక్కడ ప్రతి స్టాప్ దగ్గర 4 నుంచి 5 నిమిషాల పాటు ఆపాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఎక్కాలి, నెక్స్ట్ ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కడానికి సంబంధించి ఒక సదుపాయం ఉంది. కాబట్టి మొత్తంగా ప్రయాణికులు వచ్చి ఎక్కి దీన్ని యూటిలైజ్ చేసుకునేలాగైతే ఒక మంచి టైమింగే పెట్టారని చెప్పొచ్చు.
ప్రధానంగా కారులో ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ సీట్ బెల్ట్ షోల్డర్ నుండి రావు, కేవలం నడువుకు మాత్రమే పెట్టుకునేలాగా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత సడన్ బ్రేక్ వేసినప్పుడు మనం ముందు వాళ్ళ మీద పడకుండా లేదా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇబ్బంది కలగకుండా ఇలా చూడండి. సో ఈ విధంగా సీట్ బెల్ట్ కూడా చాలా బాగున్నాయి. మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలి. ఇది మీరు చూసుకుంటే డ్రై కెమికల్ పౌడర్ అనమాట, సేఫ్టీది. ఎక్కడైనా ఇన్ కేస్ ఏదైనా ఫైర్ కానీ బస్సులో జనరేట్ అయినప్పుడు రెస్క్యూ చేసుకునే విధంగా, అంటే ఫైర్ని కంట్రోల్ చేసే విధంగా ఈ డ్రై కెమికల్ పౌడర్ని మనం ఏదైతే ఆ ఫైర్ ఉందో ఫైర్ మీద వేసి కంట్రోల్ చేసుకోవచ్చు. చేరుకున్నది వచ్చేసి కంచరపాలెంకి మనం వచ్చింది 10-11కి అయితే కంచరపాలెం చేరుకోవడం జరిగింది. మనం గాజువాకలో 9:24 మొదలయ్యి కంచరపాలెం చేరుకునేటప్పటికి 10-11 నిమిషాలు అయ్యింది. సో టైం వచ్చేసి 10:23. ఇప్పుడు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. గాజువాక నుండి స్టార్ట్ అయ్యి అటు కంచరపాలెం నుండి వచ్చే రైల్వే స్టేషన్ నుండి నెక్స్ట్ కాంప్లెక్స్, సిరిపురం, ఆ తర్వాత అలా ఐటీ హిల్స్, మారికవలస, అలా ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ని అయితే చేరుకుంటాం. మిగతా బస్సులతో పోల్చుకుంటే అందులో ఉన్న మెయిన్ ఫెసిలిటీ సేఫ్టీ ఉంది, ఏసీ అనమాట. ఎందుకంటే అంత దూరం ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు కొంచెం కన్వీనియంట్గా ఉండాలంటే ఎయిర్ అనేది బాగుండాలి. సో అందులో భాగంగా ఏసీ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంది. ఏపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించిన జంక్షన్లో ఉన్నాం, ద్వారకా కాంప్లెక్స్ జంక్షన్లో. ఈ సిగ్నల్ పాయింట్. సో ఇప్పుడు సిరిపురం స్టాప్ కింద అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదేంటంటే సిరిపురం నుండి బీచ్ రోడ్కి కనెక్ట్ చేసే జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుండి మనం ఇక్కడ ఎవరైనా ప్రయాణికులు ఎక్కాలనుకుంటే ఇక్కడ నుండి ఎక్కొచ్చు. సో ఇది మనకు వచ్చేసి ఇది పార్క్ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది ఈ స్టాప్. ఇది బీచ్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుండి బీచ్ రోడ్ చాలా వరకు మనం ట్రావెల్ చేస్తాం. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, మెయిన్ సిగ్నల్ పాయింట్స్ అయితే ఉండవు. దానివల్ల ఏంటంటే జర్నీ కొంచెం మంచిగా జరుగుతుంది. మనం ఇప్పుడైతే అప్పుగారు క్రాస్ అయ్యి బీచ్ రోడ్లో ఉన్నాం. మీరు చూడొచ్చు, ఒకవైపు ఒక బీచ్ కెరటాలను చూస్తూ ఆ సముద్రాన్ని చూస్తూ ట్రావెల్ చేయొచ్చు. కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ బీచ్ రోడ్ జర్నీ అంతా. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సీట్కి ఏసీకి సంబంధించిన ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. ప్రతి సీట్కి ఉంది, మనకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే ఏరో ఎక్స్ప్రెస్ రూట్ 2లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి బీచ్ అనేది వ్యూ వస్తుంది. ఏఎస్ఆర్ రూట్ 1లో అయితే రాదు, రూట్ 2లో మనకి బీచ్ వ్యూ వస్తుంది. ప్రశాంతంగా బీచ్ని చూస్తూ ఆ కెరటాలను చూస్తూ ఎయిర్పోర్ట్ జర్నీని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఆపోజిట్లో ఏదైతే ఈ రూట్ 2కి సంబంధించి భోగాపురం నుండి వస్తున్న బస్సు కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. మనం అయితే విశాఖ వ్యాలీ రోడ్ దగ్గర ఉన్నాం. మనకు అవుట్ సైడ్ నుండి వస్తున్న బస్సును మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ కాంటాక్ట్ అయ్యింది. చూడండి, ఇప్పుడు మీరు బీచ్ని చూస్తున్నారు. ఎందుకు మనకి ఎప్పుడు ఇబ్బంది అనిపించదు అంటే ఈ ప్రయాణం ఇలాంటి మంచి మంచి సముద్రం కెరటాలు ఇలాంటి మంచి సీన్లు కనబడినప్పుడు మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది జర్నీ. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్రోచ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. టీటీడీ వాళ్ళ దేవస్థానం ఉంది. అయితే మనకి ఇవేవి స్టాపులు లేవు, కానీ జస్ట్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తున్నాను. మొత్తానికి మిగతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, ఈ బస్సులో ప్రయాణించడం మంచి వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఒకటి ఎయిర్ కండిషను, ఇంకోటి వచ్చేసి వాటికంటే ఈ డిఫరెన్స్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో ప్రయాణికులు అంటే చిన్న సీట్లు అయినా సరే కంఫర్టబుల్గా ఉంది, కొంచెం విశాలంగా కనిపిస్తుంది బస్సు.
అక్కడ చూస్తుంది అది గీతం అనమాట. ఇది గీతం అప్రోచ్ రోడ్డు. ఈ రోడ్లో మీకు చాలా మంచి విశాఖపట్నంలో మీరు ఇంకొక వ్యూ చూస్తారనమాట. అంటే బీచ్ వ్యూలో ఏరియా ఎలా ఉంటుందంటే చూడాలంటే మీరు ఏఎస్ఆర్ రూట్ 2ని సెలెక్ట్ చేసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రుషికొండ నుండి కొంచెం ముందుకు వస్తే ఈ ఐటీ సెర్చ్కి వెళ్ళే రోడ్డు వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఐటీ వైజాగ్లో డెవలప్ అవుతుందో ఇక్కడి నుండి కూడా చాలామంది ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి, అంటే ఎయిర్పోర్ట్తో ఎక్కువగా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళడానికి ఈ రోడ్డుకి అయితే కనెక్టివిటీ చేశారు. సో రుషికొండ నుండి మనకి ఈ ఐటీ హబ్కు కనెక్ట్ అయ్యేలా ఈ రోడ్డు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఏదైతే ఇప్పుడు మనం ఐటీ సెర్చ్ నుండి కిందకి వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం మారికవలస అప్రోచ్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతాం. సో అక్కడ నుండి మనం నేషనల్ హైవేని అయితే కనెక్ట్ అవుతాం. నేషనల్ హైవే నుండి డైరెక్ట్గా ఇంకా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో దానికి చేరుకోవడానికి నేషనల్ హైవేని అయితే అప్రోచ్ అవుతాం. ఆనందపురం అయితే వచ్చాం మనం. మీరు ఆనందపురం చూసుకోవచ్చు. ఇక్కడే మనకి అనకాపల్లి ఆనందపురం నేషనల్ హైవే కూడా ఈ హైవేకి కనెక్ట్ అవుతుంది. మేము గతంలో కారు బ్లాగ్ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాం. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి కారణం. ఇక్కడ మెయిన్ సెట్ చేయాల్సింది ఏంటంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారో అప్పుడే మనం ఇన్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకోగలం. నిజంగా విశాఖపట్నం నుండి ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే మేము గతంలో ఇప్పటికే 3 సార్లు తిరిగిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాము. మాకు ప్రతి దగ్గర కనబడింది ఒకటి, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ ఉండడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇదే సమస్య. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది చూడాలి. సో మారికవలస నుండి ఆనందపురం చేరుకోవడానికి జస్ట్ 10 నిమిషాలే టైం పట్టింది. కానీ మీరు మా ముందు చూస్తున్న ట్రాఫిక్ని మనం దాటి వెళ్ళడానికి ఖచ్చితంగా 2 నుండి 3 నిమిషాల సమయం పడుతుంది, లేదా 5 నిమిషాలు కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన అంత అవసరం ఏం కనబడతా, ఎందుకంటే అంత దారుణంగా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనందపురం జంక్షన్లో నుండి వచ్చి మళ్ళీ ఏదైతే ఈ నేషనల్ హైవే 16 ఉందో దానికి మళ్ళీ అప్రోచ్ అయ్యే రోడ్ అనమాట ఇది. ఇక్కడి నుండి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఎక్కడ కూడా మనం ఆగకుండా భోగాపురం వెళ్ళిపోవచ్చు. మీరు చూసారు కదా ఏదైతే ఆ ఆనందపురం ట్రాఫిక్ ఉందో, ఒకవేళ జంక్షన్లో వెహికల్స్, బైకులు, మార్కెట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కలిసేది అక్కడే. దానికి తోడు హెవీ వెహికల్స్ కూడా అక్కడే జామ్ అయిపోవడం ఎప్పటికప్పుడు ఆనందపురంలో జరిగే ప్రధాన సమస్య అది. ఇప్పటికే అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే కానీ మాజీ కలెక్టర్లు కానీ అక్కడ ఆల్రెడీ ఎన్నోసార్లు సమీక్షలు జరిపినా సరే అది ఒక కొలిక్కి రాలేదు. దీంతోపాటు ఎవరైతే ఇలాంటి ఒక వెహికల్స్ లేదా భోగాపురం లాంటి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్, ఒక హాట్స్పాట్ వైజాగ్ దాటి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసినప్పుడు అక్కడ వచ్చే సమస్యలను ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాలి. లేదంటే దీంతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం ఈ పర్టికులర్ ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ వాడుతున్నామో దీన్ని నిరాకరిస్తారు. ఎందుకంటే మరి లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ సమస్య ఈ సర్వీసెస్ కాదు, అక్కడ ఉండే ట్రాఫిక్ వ్యవస్థది, లేదా దానికి సరిగా రోడ్లు ఏర్పాటు చేయలేని యంత్రాంగం పూర్తిగా అక్కడ కనిపిస్తుంది మిస్టేక్స్. కాబట్టి వాటిని షార్ట్ అవుట్ చేయాలి, లేదంటే ప్రయాణికుడు ఎలా ఇన్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకోగలడు. మనం తగరపాల్సి వచ్చేటప్పటికి 11:44 అయింది. ప్రజెంట్ మనం నేషనల్ హైవే 16 మీద ఉన్నాం. ఎక్కడైతే ఆనందపురం దాటి నేషనల్ హైవే ఎక్కామో అక్కడి నుండి ఇంకా చాలా బాగుంది అనమాట జర్నీ. అంటే ఆగాలనే ఇబ్బంది లేదు, అంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉందని లేదా ట్రాఫిక్ జామ్ అయిందని అలాంటి పరిస్థితి లేకుండా జర్నీ సాఫీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు
బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి నేషనల్ హైవే దగ్గర నుండి డైరెక్ట్ గా ఏదైతే ఎయిర్పోర్ట్ కి చేరుకోవడానికి నిర్మించిన బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద నుండే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయ్యే రోడ్డుకి కనెక్ట్ అవుతాం. ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని నుండి మనం డిస్కనెక్ట్ అయిపోయి ఈ భోగాపురంకి వెళ్ళే ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతాం. మీరు ఇదైతే కొత్తగానే నిర్మించారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడే కట్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు. తర్వాత ఇక్కడ మీరు ముందుగా కూడా గమనించవచ్చు, అక్కడ కూడా ఒక సైన్ బోర్డు ఉంది. మీరు చూడొచ్చు మీ ఫ్రంట్లో వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ సైన్ బోర్డు నుండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి చేరుకునేటప్పటికి సమయం ఎంత అయింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాం. 1 నిమిషం తక్కువ 12. సో మనం 12కి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఉదయం 9:24 మొదలయ్యి ఇక్కడ చేరుకునేటప్పుడు 12 అయ్యింది. అయితే ఇందులో మనం కొంచెం ట్రాఫిక్ టైమింగ్ కూడా తీయాలి. యాక్చువల్గా ఈ బస్ టైమింగ్ 2 అవర్సే, బట్ మనకి అప్రాక్స్ 3 అవర్స్ పట్టింది కాబట్టి దానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు ఆ డిలే అయ్యింది అనేది. ఎందుకంటే మేము ఇక్కడ మా ఓన్ ఎక్స్పీరియన్స్ చేసాం. బస్ జర్నీ కావచ్చు, మధ్యలో మేము చూసిన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సర్వీస్ను వాడుకోవాలనుకునే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే చిన్న మా వంతు సజెషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఏవైతే ఈ ఏరో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకి ఇచ్చిన స్టాప్కి సంబంధించిన హాల్ట్లు అన్నమాట ఇవి. ఇక్కడ బస్సు అయితే హాల్ట్ ఉంటుంది. ఇక్కడ ఆగిన తర్వాత ప్రయాణికులు దిగి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. మొత్తానికి మనం ఏరో ఎక్స్ప్రెస్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు జర్నీ అయితే చూసాం కదా. ఈ జర్నీ ఓవరాల్గా చాలా బాగుంది. అంటే బస్సు చాలా కంఫర్ట్గా ఉంది. అంటే ఎక్కువ మంది ప్రయాణికులు లేరు కాబట్టి పెద్దగా తెలియలేదు, కానీ ఉన్న ప్రయాణికులతో అయితే కొంచెం బెటర్గానే ఉంది. మిగతా బస్సుల కంటే ఈ బస్సు కొంచెం కంఫర్ట్ని ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. మెయిన్గా నేను పదే చెప్తుంది ఏంటంటే ఏసీ అనమాట. ఎందుకంటే మనం నార్మల్ సాధారణ బస్సులో వచ్చేటప్పుడు గాలాడికి ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది ఈ బస్సులో లేదు. అయితే ఈ బస్సులో మాకు సమస్యలు పెద్దగా కనబడలేదు, కానీ మేము వచ్చే మార్గంలో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ సమస్యల గురించి కూడా మేము అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓల్డ్ గజవాడ నుండి ఎయిర్పోర్ట్కి వయా ఎన్ఏడి కొత్త రోడ్డు 400 రూపాయలు, ఎన్ఏడి కొత్త రోడ్డు నుండి ఎయిర్పోర్ట్కి 350, గురుద్వార నుండి 300 రూపాయలు, అలాగే జూ పార్క్ నుండి ఎయిర్పోర్ట్కి 250 రూపాయలు, మారికవలస నుండి ఎయిర్పోర్ట్కి 200, ఆనందపురం నుండి 150 రూపాయలు ఎయిర్పోర్ట్కి, తగరపలస నుండి 100 రూపాయలు ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ జంక్షన్ నుండి 50 రూపాయలు ఎయిర్పోర్ట్కి, ఓల్డ్ గజవాడ నుండి వైఎస్ ఇండియా 400 రూపాయలు, కంచర్పాలెం రైల్వే స్టేషన్ అండ్ డిబిఎస్ కాంప్లెక్స్ నుండి 400 రూపాయలు, సిరిపురం జంక్షన్ నుండి 350 రూపాయలు, ఇస్కన్ టెంపుల్ నుండి 300 రూపాయలు, ఐటీ హిల్స్ జంక్షన్ నుండి 250 రూపాయలు, మారికవలస నుండి 200 రూపాయలు, ఆనందపురం నుండి 150 రూపాయలు, తగరపలస నుండి 100, ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ జంక్షన్ నుండి ఎయిర్పోర్ట్కి 50 రూపాయలు. సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఎయిర్పోర్ట్లో, అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నది బస్సు హాల్టింగ్ అనమాట. ఈ బస్సు హాల్టింగ్ దగ్గరే ఈ బస్సులు ఆగితే అయితే ఈ బస్సులు ఆగిన తర్వాత ఎవరైతే దిగుతారో వాళ్ళు దిగుతారు. అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే ఛార్జింగ్ పెడతారో ఈ బస్సులకి హాస్పిటల్కి కూడా వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం వీటికి ఎలా ఛార్జింగ్ పెడతారు ఏంటి అవి కూడా చూసి అప్పుడు ఓవరాల్గా మా వంతు రివ్యూ మాకు ఎలా అనిపించింది సర్వీసు, లేదంటే మేము అందులో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మాకు ఎక్కడ ఇబ్బందిగా అనిపించింది, టైం ఎంత అయింది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఓల్డ్ గాజువాక ఏదైతే ఉందో అక్కడికి ఎంత సమయంలో మనం చేరుకుంటాం, అది కూడా ఎన్ఏడి మీద. పొద్దున్న
కూడా మేము ఇందులోనే వెళ్ళాం. రిటర్న్ కూడా మాకు దొరకటం లక్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. కంఫర్ట్ అది నచ్చింది. కంఫర్ట్ చాలా బాగుంది. చాలా అన్ని రకాలుగా చాలా బాగుంది. లోన్ ఉన్న వాళ్ళు బయటికి ఎలా తప్పించుకోవాలంటే జ్ఞానాపురం నుండి వచ్చే జంక్షన్ దగ్గర అసలు స్టాప్ లేదు. మన సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే ఈజీగా సిటీలోనే 1 hour పడుతుంది. నేను చూడగానే చాలా ఫీల్ అయ్యాను. మా బస్సు చాలా బాగుంది, మా సూపర్గా ఉంది. కానీ ఆ కండక్టర్ దగ్గర డ్రైవర్ దగ్గరికి వచ్చేటప్పటికి